సరే, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ఓవరాల్గా చూస్తే పిఏసీ సమావేశం జరగబోతుంది రేపు. ఏంటి పిఏసీ సమావేశం బయటేమో ఇలా ప్రచారం జరుగుతుంది, కానీ రాష్ట్రంలో కూటమి పాలనకి సంబంధించి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల మీదే పిఏసీ సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పేసి మీ పార్టీ చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకో పక్కేమో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారు ప్రతిరోజు కూడా వింటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అసలు ఈ కేసు అది చాలా తక్కువ కేసు, అది ఓన్లీ కిక్ బ్యాక్స్కి సంబంధించినటువంటి స్కామే, అది మిగతా చాలా జరిగింది, దాని మీద కూడా దర్యాప్తు చేస్తుంది సిట్ అని చెప్పేసి ఇంకో పక్క వాదన వినిపిస్తూ ఉండడం. సో ఏంటి ఓవరాల్గా ఎలా చూడొచ్చు అంటారు? ఇంకో పక్క సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అలాగే రోజా ఇద్దరు కూడా ఈ పార్టీకి సంబంధించిన పగ్గాల కోసం పోటీ పడుతున్నారు అనేటటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఏమంటారు సార్ ఓవరాల్గా? ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు రాష్ట్ర ప్రజలకి శుభోదయం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. సత్యమేవ జయతే, సత్యమనే పలకవలెను. ఇక మీరు అడిగిన విషయానికి వస్తే పిఏసి సమావేశం సహజంగా అది మా పార్టీకి సంబంధించింది. పైగా ఇప్పుడు మొదటిసారి నిర్వహిస్తుంది కాదు ఇది. ఇప్పుడు ఈ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇది రెండోసారి పిఏసి సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఇక అసలు విషయం ఏంటంటే పిఏసి సమావేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఏ అంశాల మీద మనం పోరాటం చేయాలి, ప్రజలకు ఉన్న కష్టాలు ఏంటి, సూపర్ 6 ఎంతవరకు అమలు జరిపారు, రాష్ట్రంలో అప్పులు ఎంతవరకు చేశారు, హామీలు ఇచ్చిన దాంట్లో అమరావతి ఎంతవరకు వచ్చింది, పోలవరం ఎంతవరకు వచ్చింది, రాష్ట్రంలో ఈ ఆడబిడ్డల మాన ప్రాణాలు ఎందుకు ప్రభుత్వం అరికట్టలేకపోతుంది, ఈ దాడులు ఎందుకు అరికట్టలేకపోతుంది, అప్పుల్లో మొట్టమొదటి స్థానంలోకి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రావడం గమనార్హం. 1,75,000 కోట్ల రూపాయలు అప్పు చేసేసింది. అవి ఎక్కడికి వెళ్ళినాయి, ఏం ఖర్చు పెట్టారు, ఏ పథకాలు ఇచ్చారు, ఇవన్నీ కూడా చర్చించి ప్రజల్లోకి ఈ అంశాలన్నింటినీ ఎలా తీసుకెళ్ళాలి అనేది మా సమావేశం, మేము నిర్వహించదలుచుకున్న సమావేశం. ఇక వాళ్ళు ఏదో చెప్తున్నారు, సిట్టు, అరెస్టు, బుస్టు, సిట్టు, స్టాండు ఏదో చెప్తున్నారు. అవన్నీ ఇదిగో తుప్పు మీరేమన్నా చేసుకోండి, ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఆల్రెడీ ప్లీజ్ అమ్మా మీరు ఆగండి అమ్మా, మీరు మాట్లాడండి. వస్తాను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం అదే ఓకే ఒక్క నిమిషం మాట్లాడొచ్చండి. మీరు మాకు సమయం ఇస్తే మాట్లాడతాం, లేదంటే ఓకే మేడం ఉండండి. ఆన్సర్ చేద్దాం. ఆయన మాట్లాడాక ఆన్సర్ చేద్దాం. మధ్యలో క్రాస్ టాక్ చేసాం అనుకోండి మళ్ళీ లేదు మధ్యలో క్రాస్ టాక్ వద్దు. ఒక్క నిమిషం ఆగండి, మాట్లాడండి వెంకటేశ్వర రెడ్డి గారు. ఇక్కడ సిట్ అనేది తన పని తను చేసుకుంటది. తను ఛార్జ్ షీట్ పెట్టింది. ఆ ఛార్జ్ షీట్ మీద 3,500 కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అనే దానికి దీనికి ఎన్నికల కమిషన్ వారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత అన్ని జిల్లాల కలెక్టర్లు ఎన్నికల కమిషను ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగింది అని చెప్పేసి ఒక సర్టిఫికేషన్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికల్లో ధన ప్రవాహం జరిగింది, 3,500 కోట్ల రూపాయలు ఒక పార్టీ ఖర్చు పెట్టింది అని చెప్పేసి ఈ సిట్ ఆల్రెడీ అడ్మిట్ అయింది. ఈ రెండిటికి జడా శ్రవణ్ కుమార్ అనే ఒక అడ్వకేట్, ఆయన అడ్వకేటా రిటైర్ జడ్జా లేకపోతే ఒక పార్టీ అధినేతో మనకు తెలీదు. ఆయన ఒక నోటీస్ కూడా ఆయన ప్రిపేర్ చేసి సిట్ కి ఎన్నికల కమిషన్ కి ఇవ్వదలుచుకున్నారు. ఆ కోర్టు ద్వారా ఆ విషయం కూడా తేలుతుంది. మేయపోయి మెడకు గరుచుకున్నట్టు వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్ లో వాళ్లే ఇరక్కపోయే పరిస్థితి, ప్రభుత్వం ఇరక్కపోయే పరిస్థితిలో ఉన్నది. ఇవన్నీ కోర్టులు తేలుస్తాయి, కోర్టులు నిర్ధారిస్తాయి. వాళ్ళు ఏదో కట్టు కథతో అల్లి ఒక సిట్టు ఒక 300 పేజీల కథ రాస్తే ఆ కథను తీసుకొచ్చి డిబేట్లలో వీటిల్లో అదే చదివి అదే నిజమని నమ్మించాలనే ప్రయత్నం అనేది వృధా ప్రయాస. ఎందుకంటే అల్టిమేట్ గా న్యాయస్థానాలు ఏదో వాళ్ళు వాస్తవాన్ని గ్రహిస్తే నిజ నిర్ధారణ చేస్తాయి.
సిట్ రిమాండ్ రిపోర్ట్ తయారు చేసినంత మాత్రాన, కేసులు పెట్టినంత మాత్రాన, అరెస్ట్ చేసినంత మాత్రాన, రిమాండ్ లో ఉన్నంత మాత్రాన వాళ్ళు దోషులు కాదు. న్యాయస్థానం దోషులను నిర్ధారించిన తర్వాతే దోషులు అవుతారు. ఇక ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ దమనకాండ, అబద్ధాలు, ఈ కూటమి ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉంది అంటే, ప్రచారాల్లో ఊపు, సినిమాల్లో అయితే డూపు, ఇది అవినీతిలో అయితే టాపు, ఇట్లా ఈ ఈ అబద్ధాల్లో అయితే తోపు, ఇట్లా తయారైంది ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం ఇలా తయారయ్యి ఈ ఏది ప్రజలకి ఏం చేస్తున్నాం అనేది 13 నెలల కాలంలో ఏ డిబేట్ లో కావచ్చు, ఏ జీవోలో కావచ్చు, ఏ ఉపన్యాసంలో కావచ్చు, ఏ అసెంబ్లీ సమావేశంలో కావచ్చు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారిక ప్రోగ్రాముల్లో కావచ్చు, మేము ప్రజలకి ఇది చేస్తున్నామని చెప్పటం అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నామం జపం చేయకుండా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలుచుకోకుండా ఒక్క ఛానల్లోనైనా, ఒక్క సోషల్ మీడియాలోనైనా, ఒక్క తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నాయకుల్లోనైనా, కార్యకర్తల్లోనైనా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలుచుకోకుండా ఈ 13 నెలల కాలంలో ఒక్క క్షణం కూడా గడవల. న్యాయంగా మామూలుగా అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదిగో వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయి, ప్రజలకు సేవ చేసే దాంట్లో బిజీ అయిపోయి, ఒకవేళ దోషులు ఏమన్నా ఉంటే వాళ్ళు చట్టం తన పని తను చేసుకుపోద్ది, దాని పని తను చేసుకుపోద్ది అని చెప్పుకోవాలా. ఇంతసేపు పెద్దలు మనం డిబేట్ చేశాం ఇప్పుడే ప్రత్యక్షంగా. అసలు ఇంతసేపు డిబేట్ లో మా ప్రభుత్వం ఇది చేసింది, ఇది చేస్తుంది అని చెప్పడానికే వాళ్ళ దగ్గర ఆధారాలే లేవు. అంటే పెట్టిన డిబేట్ కి పెట్టిన సబ్జెక్ట్ డిబేట్ కి పెట్టినటువంటి సబ్జెక్ట్ ప్రకారం మనం డిబేట్ చేసుకుంటూ పోతాము. సో ఈ రోజు సబ్జెక్ట్ డిబేట్ ఏంటి, దాని మీదే మనం డిబేట్ చేస్తున్నాము. గతంలో బహుశా మీరు చూసారో లేదో, కాదు సార్, గతంలో మీరు చూసారో లేదో కూటమికి సంబంధించి ఏం చేసింది, పథకాలు ఏం చేసింది, ఇన్వెస్ట్మెంట్లు నిజమా కాదా అని చెప్పేసి చాలా డిబేట్లు కూడా చేశాం. సో ఆ డిబేట్లో బహుశా మీరు పాల్గొనలేదు కాబట్టి మీకు ఐడియా లేదేమో బహుశా. సరే సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ప్లీజ్.